రోజు మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతమ్మని అవమానిస్తూ పోస్టర్లు అతికించడం అంటే మరి వాళ్ళని ఖచ్చితంగా వదిలిపెట్టేది లేదు. వీళ్ళకి ఖచ్చితంగా నరకాసురుని ఏ విధంగా మహిషాసుర మర్దిని వధించిందో ఆ విధంగా ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా తుప్పునాయుడిని పప్పునాయుడిని వధించడానికి మహిళలందరూ నడుం బిగుస్తున్నారనేది చంద్రబాబు నాయుడు మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పే సందర్భంగా పప్పునాయుడికి తుప్పునాయుడికి నేను హెచ్చరిస్తున్నాను. మహిళలంటే మీకు గౌరవం లేదు, మహిళలంటే మీకు చులకన, మహిళలంటే మీకు అసలు ఏమాత్రం గౌరవం లేదు. ఈ రాష్ట్రంలో మీరు ముందు నుంచి కూడా మహిళల పట్ల చాలా అసభ్యకరంగా మీరు ప్రవర్తించినటువంటి తీరు చాలా దుర్మార్గంగా ఉంది. ఈ రోజు ప్రతి దానికి కూడా ముఖ్యమంత్రి గారి భార్య సతీమణిని మీరు భారతమ్మని ప్రతి దానికి కూడా ఆపాదిస్తున్నారు. అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందని అడుగుతున్నాను. మీరు రాజకీయాలు చేయాలంటే దమ్ము ధైర్యం ఉంటే రాజకీయాలు చేయండి, కానీ మహిళల్ని ఇంట్లో ఉన్నటువంటి మహిళల్ని బయటకు తీసుకొచ్చి మరి ఏ సంబంధం లేనటువంటి భారతమ్మని మీరు రాజకీయాలు లాక్కొని వచ్చి ఆమెను ముందు పెట్టుకొని రాజకీయాలు చేస్తారంటే ఎంత సిగ్గుమాలిన రాజకీయాలు మీరు చేస్తారు చంద్రబాబు నాయుడు ఈ రోజు మీ రాష్ట్రంలో అనేది. మీకు అసలు మతి జ్ఞానము బుద్ధి జ్ఞానం ఉందా మీకు? ఇలాంటివే మీరు వరి కూడా రిపీట్ అయితే మాత్రం మహిషాసురుడు ఏ విధంగా రాక్షసుని మరి ఆ రోజు అమ్మవారు మదించిందో వర్ధించిందో అలాగే మిమ్మల్ని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే గతి మీకు పడుతుందని చెప్పి చంద్రబాబుకి లోకేష్ కి మరి మీ అమ్మలాంటి భారతమ్మను మీరు అవమానిస్తే ఖచ్చితంగా మీకు అదే గతే ఈ రాష్ట్రంలో పడుతుందని కూడా మీకు హెచ్చరిస్తున్నాను. మీ నేపథ్యం అంతా కూడా మహిళల పాలిట కలియుగ దుశ్శాసనుడు, కలియుగ దుర్యోధనుడు లోకేష్ అనేది మహిళలందరూ కూడా వీళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా నేను ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర మహిళామ తల్లులందరూ కూడా నేను విన్నవించుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది మహిళలు పనిచేశారు, వాళ్ళందరూ కూడా అవమానంతో ఏడుస్తూ ఇబ్బంది పడుతూ బయటకు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.